మనం ఆలోచించాం. అందుకే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, లైఫ్ బాగుంటుంది యూనో. కానీ మనకు తెలియదు, అది ఆలోచించాం, మనం కొనం. మనం ఏదో కార్లు మైలేజ్ కోసం కొంటాం. సో హూ ఆర్ ద లూజర్స్? మనమే లూజర్స్ అనమాట. సో ఇలాగా పెయింట్ క్వాలిటీ హై క్వాలిటీ, స్టీలు హై క్వాలిటీ స్టీలు, మంచి వెయిట్ ఉంటుంది, వాళ్ళది కర్బ్ వెయిట్ చాలా బాగుంటుంది, డైనమిక్స్ చాలా బాగుంటాయి, ఇంజన్ పవర్ వెయిట్ రేషియో చాలా బాగుంటుంది, బ్యాలెన్సింగ్ చాలా బాగుంటుంది, హ్యాండ్లింగ్ ఏమండి తక్కువే ఉన్నాయి. సో మనము కొనడం తగ్గించామన్నమాట, మనకు నచ్చలేదు. ప్లస్ వాళ్ళు ఫీచర్స్ కూడా ఎన్ని కావాలో ఏం కావాలో అదే ఇస్తారు, మనకు నచ్చదు. మనకి చాలా ఫీచర్స్ కావాలి, కారు మొత్తం ఫీచర్స్తో నిండిపోయి ఉండాలి. ఎందుకంటే ఎందుకో తెలియదు, కావాల్సిందే. సో వాళ్ళకు పాపం ఆ ఫిలాసఫీ వేరే కదా. మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఇంజనీరింగ్ కార్స్ చేస్తారు వాళ్ళు. అన్నీ కార్ ఎలా ఉండాలో అలా తయారు చేస్తారు. దే ఆర్ నాట్ బిహైండ్ ఫీచర్స్ అండ్ ఆల్. సో అది కూడా ఒక నెగిటివ్ వాళ్ళకి, సేల్స్ తగ్గడానికి. కానీ మనము వీఆర్ బిహైండ్ ఫీచర్స్, నాట్ కార్స్ యూనో. సో అదొకటి అనమాట. ఇంకోటి, ముందు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళని స్పేర్ పార్ట్స్ యూనో, ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి సర్వీస్ కాస్ట్, స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ అయ్యేదన్నమాట. అదొక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది వాళ్ళపైన. అదొక నేమ్ కూడా ఉంది, వాళ్ళ కార్స్ చాలా కాస్ట్లీ మెయింటైన్ చేయడానికి, సర్వీస్ కాస్ట్ ఎక్కువ అనేసి. ఎస్, ఇట్ వాస్ ట్రూ. ఎందుకంటే పార్ట్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు వాళ్ళు లోకలైజేషన్ చేశారు, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు కాస్ట్ చాలా తగ్గింది. మీరు కావాలంటే మాట్లాడండి డీలర్తో, చాలా రీజనబుల్గా ఉంది. ఆల్మోస్ట్ వేరే కార్ల సర్వీస్ సెంటర్తో కూడా చూడండి, వాటికి వీటికి మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంతే ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ వేరే కార్లు 6 monthsకి ఒకసారి మా షోరూమ్ సర్వీస్ సెంటర్కి రండి, సర్వీస్ చేయండి అంటారు. 10,000 కిలోమీటర్స్కి ఆర్ 1 yearకి ఒకసారి సర్వీస్ సెంటర్కి రండి, సర్వీస్ చేయించండి అంటారు. మీకు ఎంత అవుతుందండి క్యాలిక్యులేట్ చేశారు ఒకసారి? 6 monthsకి ఒకసారి వెళ్ళాలి, 1 yearకి ఒకసారి వెళ్ళాలి, సర్వీస్ చేయించాలి కదా. కానీ మనకి ఇక్కడ 15,000 కిలోమీటర్స్కి ఇట్ ఈస్ వెరీ బెస్ట్ థింగ్ కదా. మీరు మధ్యలో 6 monthsకి ఒకసారి వెళ్ళాల్సిన అవసరం లేదు. 15,000 కిలోమీటర్స్ అయితే సర్వీస్ చేయించండి, లేదా 1 year అయితే సర్వీస్ చేయించండి అని. ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు అలాగా. సో చాలా ప్లసెస్ ఉన్నాయి, మైనస్ చాలా తక్కువ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ, ఒకప్పుడు సర్వీస్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉండేది, స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు లోకలైజ్ చేశారు వాళ్ళు, ఓకే 2.0 అనేసి. సో ఇప్పుడు రీజనబుల్గా వచ్చేసాయి అన్నమాట. సో ఎవరైనా మంచి కార్ కావాలి, నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం,